నగరంలోని ఒక పెద్ద అపార్ట్మెంట్లో రామనవమి సంబరాలు మొదలయ్యాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, తలుపుల దగ్గర మామిడి ఆకుల తోరణాలు, అపార్ట్మెంట్ టెంపుల్ దగ్గర భజనలు వినిపిస్తున్నాయి. అక్కడ 1వ ఫ్లోర్లో ఉండే చిన్నపిల్లవాడు మింటూ కిచెన్లోకి వెళ్ళాడు. అక్కడ అమ్మ ఏదో తయారు చేస్తోంది. అమ్మా, ఏమి చేస్తున్నావు అని అడిగాడు. అమ్మ నవ్వుతూ, పానకం చేస్తున్నాను, రామనవమికి ప్రత్యేకమైన పానీయం అంది. మింటూ మొహం చిట్లించాడు. అమ్మా, జ్యూస్ ఆర్డర్ చేస్తే సరిపోదా? అమ్మ మెల్లగా నవ్వింది. పానకమంటే కేవలం డ్రింకు కాదు బాబూ, ఒక సాంప్రదాయం. అమ్మ ఒక గ్లాస్ పానకం మింటూకి ఇచ్చింది. మింటూ ఒక సిప్ తాగాడు. అమ్మా, ఇది చాలా బావుంది అన్నాడు ఆశ్చర్యంగా. అమ్మ దగ్గర కూర్చుని చెప్పింది, ఇప్పుడు వేసవికాలం కదా, మునుపు ఎయిర్ కండిషనర్లు, కూల్ డ్రింక్స్ ఉండేవి కావు. అందుకే బెల్లం, మిరియాలు, యాలకులతో పానకం చేసి శరీరాన్ని చల్లగా ఉంచేవారు. కాని అసలు విషయమేంటంటే, ఈ పానకం అందరితో పంచుకునేవారు. దారిలో వెళ్లేవాళ్లకి, పనిచేసేవాళ్లకి ఇచ్చేవారు. ఇది విన్న మింటూకి ఒక ఐడియా వచ్చింది. మింటూ బాల్కనీ దగ్గరికి వెళ్లి కింద చూశాడు. సెక్యూరిటీ గార్డు చెమట తుడుచుకుంటూ కూర్చున్నాడు. ఒక డెలివరీ బాయ్ అలసిపోయి బైక్ పక్కన నిలబడ్డాడు. మింటూ అమ్మతో, అమ్మా, వాళ్లకి పానకం ఇవ్వచ్చా అని అడిగాడు. అమ్మ ఆనందంగా చూస్తూ, అదే నిజమైన పండుగ మింటూ అంది. కొద్దిసేపట్లో మింటూ అపార్ట్మెంట్ గేట్ దగ్గర చిన్న టేబుల్ పెట్టాడు. పక్కన పానకం జగ్గులు, కప్పులు పెట్టాడు. ఫ్రీ పానకం, ఎవరైనా తీసుకోండి అని ఆనందంగా పిలిచాడు. సెక్యూరిటీ గార్డు ఒక గ్లాస్ తాగి, చాలా చల్లగా ఉంది బాబూ అన్నాడు ఆనందంగా. డెలివరీ బాయ్ కూడా తాగి, అమ్మయ్య, దాహం తీరింది అన్నాడు. ఇంకా కొంతమంది కూడా వచ్చి తాగారు. బాల్కనీ నుండి అమ్మ చూసి చిరునవ్వు నవ్వింది. మింటూ పైకి వచ్చి, అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు. అమ్మ మెల్లగా, నువ్వు రామనవమి అసలు అర్థం తెలుసుకున్నావు మింటూ అంది. నీతి: పండుగలు అంటే కేవలం సంబరాలు కాదు, మనసులు దగ్గరయ్యే సందర్భాలు.